జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రామిల కిరణ్ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామిల కిరణ్ మాట్లాడుతూ దుద్దిల శ్రీధర్ బాబు మంతాల నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా అనేది జరగకుండా అడ్డుపడుతున్నట్టుగా చూపించడానికి నిన్న కాటారం మండలం నుంచి భూపాల్పల్లికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారని, దీనివల్ల శ్రీధర్ బాబు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నాడని ప్రజలు అనుకోవాలని, శ్రీధర్ బాబు ఆడే డ్రామాని నిజానికి పట్టుబడ్డ ఈ ట్రాక్టర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కావడం శోచనీయం. ఈ ట్రాక్టర్ల ఓనర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే. అలాగే ఎస్సీ, బీసీ, బలహీన వర్గాలకు చెందినవారు. శ్రీధర్ బాబు వస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఫ్లెక్సీలు కట్టి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు. కానీ దుద్దిల శ్రీధర్ బాబు తన కార్యకర్తల నోట్లో మన్ను కొట్టి సమాజాన్ని మోసం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానేం రాజాబాబు, చెన్నూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.